హలో గాయ్స్! ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రహ్మ వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకొని పిల్లలు కన్నాడా? ఈ స్టోరీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చే విధానంగా చెడుగా ప్రచారం చేస్తున్నారండి. అంటే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో, అబద్ధమో ఎవరైనా కల్పించి చెప్పిన మాటలా? వీటి గురించి నాకు తెలుసుకోవాలని ఆసక్తి కలిగిందండి. ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు మీకొక కాన్సెప్ట్ గురించి చెప్పాలండి. ఆ కాన్సెప్ట్ పేరొచ్చేసి యూనివర్స్ అండి. ఆ యూనివర్స్‌కి ఒక ముఖ్యమైన 5 పేర్లున్నాయండి. అందులో ఫస్ట్ నేమ్ వచ్చేసి స్పేస్ అండి. స్పేస్ అంటే ఒక ఖాళీగా ఉన్న ఒక చోటండి. అంటే ఏంటంటే, నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ముందు నేను ఆ ఇంట్లో ఉండాలంటే, ఆ ఇంటికి ఒక చోటు కావాలి. అంటే ఏంటంటే, ఒక ఖాళీగా ఉన్న స్థలం ఉందండనుకోండి. ఆ స్థలంలో మనం ఆ ఇల్లు నిర్మించగలం. సో, ఇల్లు కట్టిన తర్వాత మనం ఆ ఇంట్లో ఉండగలం. సో, ఇలానే ఆ యూనివర్స్‌లో ఏదైనా ఉండాలంటే ముందు ఒక చోటు కావాలి. సో, అలా ఖాళీగా ఉన్న చోటునే స్పేస్ అని అంటారు. రెండోదొచ్చేసి టైమ్ అండి. టైమ్ అంటే గడియారం కాదండి. టైమ్ అంటే మార్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మీ వయసు 0 అండి. ఇప్పుడు 30 సంవత్సరాలు. సో, ఇప్పుడు మీ ఆలోచనలు మారాయి. మీ వయసు పెరిగింది. మీ శరీరంలో ఉన్న మార్పులు జరిగాయి. సో, వీటినే చేంజెస్ కనిపించినాయి కాబట్టి వీటినే టైం అని అంటాం. అంటే ఏదైనా మార్పు జరిగితేనే టైం ఉందని మనకు తెలుస్తుంది. మూడోదొచ్చేసండి మ్యాటర్ అండి. మ్యాటర్ అంటే ఏదుందో అది నిజం. అంటే ఇప్పుడు మీకు నా ఎదురుంగా మీకు మైక్ కనిపిస్తుంది కదండీ! మీరు చూడగలుగుతున్నారు. మీ చేతిలో ఇప్పుడు మొబైల్ ఉంది. అంటే ముట్టుకోగలుగుతున్నారు. అంటే ఏది నిజంగా ఉందో దానినే మ్యాటర్ అంటారు. అంటే భూమి, నీళ్ళు, మనిషి, రాయి, రప్ప ఇట్లా. సో, ఏదుందో అది నిజం. సో, దానినే మ్యాటర్ అంటారు. నాలుగోదొచ్చేసి ఎనర్జీ అండి. ఎనర్జీ ఏంటంటే పని చేయించే శక్తి. అంటే ఇప్పుడు నేను నడవాలనుకుంటున్నాను. నేను నడవాలంటే నాలో శక్తి కావాలి. అంటే నేను ఆహారం ద్వారా నేను ఆ శక్తిని తీసుకుంటాను. అంటే నేను ఆహారం తింటే నాలో శక్తి వస్తది. నేను నడవగలను. అలాగే నేను వెహికల్స్ నడపాలనుకుంటే అందులో పెట్రోల్ గాని, డీజిల్ గాని ఉండాలి. ఫ్యాన్ తిరగాలంటే అందులో కరెంట్ ఉండాలి. సో, దీనినే ఎనర్జీ అని అంటారండి. ఇప్పటి వరకు మనం స్పేసు, టైము, మ్యాటర్, ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఐదవదండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ ఐదో పేరొచ్చేసి లాస్ అండి. లాస్ అంటే తెలివి, జ్ఞానం. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంక్షన్ రోడ్ ఉందని అనుకోండి. సో, రోడ్‌ని మీరు స్పేస్ అనుకోండి. అక్కడ మనుషులు వెహికల్స్ కూడా ఉన్నాయి. దీనిని మీరు మ్యాటర్ అనుకోండి. సో, అక్కడ కాలం గడవాలి కాబట్టి అంటే సమయం గడవాలి కాబట్టి దాన్ని మీరు టైమ్ అనుకోండి. అక్కడున్న బండ్లున్నాయి కదండీ! అవి వెళ్ళాలంటే అందులో పెట్రోల్ గాని, డీజిల్ గాని ఉండాలి. సో, దీన్ని మీరు ఎనర్జీ అనుకోండి. ఇవన్నీ ఉన్నా అక్కడ ట్రాఫిక్ పోలీస్ మ్యాను, సిగ్నల్స్, లైట్స్ ఇవి లేకపోతే ఏమవుతుంది? ఎవరికి నచ్చే దారిలో వాళ్ళెళ్తారు. సో, ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. అంటే మొత్తం అక్కడ గందరగోళం అయిపోతుంది. సో, ఇలానే యూనివర్స్‌లో స్పేసు, టైము, మ్యాటర్, ఎనర్జీ దేని దిశలో ఏది ఎళ్ళాలో అని ఈ లాస్ అనేది చెప్తదండి. అంటే అన్నీ సక్రమంగా చూసుకుంటది మంచిగా. ఏది ప్రాబ్లమ్ జరగకుండా, గందరగోళం జరగకుండా చూసుకుంటది. అంటే స్పేసు, టైము, మ్యాటర్, ఎనర్జీ, లాస్ ఈ 5 పేర్లు కలిస్తేనే యూనివర్స్ అని అంటారండి. ఈ 5 పేర్లు ఉంటేనే యూనివర్స్ అండి. ఇందులో ఏ పేరు మిస్ అయినా అది యూనివర్స్ కాదండి. సో, ఈ 5 పేర్లు కలిస్తేనే అది యూనివర్స్ అండి. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే మానవుడు ఎక్కడికి వెళ్ళి అంటే విమానం వేసుకొని వెళ్ళి ఎక్కడో యూనివర్స్ ఉందని చెప్పలేదండి. వాటి చుట్టూ ఉన్న వాటిని చూసి పేర్లు పెట్టాడు. అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న చోటుని స్పేస్ అన్నాడు. నా వయసు పెరుగుతుంది. నా బాడీలో ఉన్న చేంజెస్ కనిపిస్తున్నాయి. దీనికి టైం అన్నాడు. భూమి కనిపిస్తుంది. నీళ్లు కనిపిస్తున్నాయి. రాయి కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి. వీటిని చూసి మ్యాటర్ అన్నాడు. సో, నేను నా శరీరం కదులుతుంది. గాలి వీస్తుంది. నిప్పు భగభగ మండుతుంది. వి ఇవి చూసి ఎనర్జీ అన్నాడు. సో, ఇవన్నీ క్రమంగా జరుగుతున్నాయి కాబట్టి దీనికి లాస్ అని పేరు పెట్టాడు. అప్పుడు ఆ మానవుడికి ఒకటి అర్థమైంది మొత్తానికి. ఏమని? ఓరేయ్ బాబు! ఇది విడివిడిగా పనిచేయవు. అన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయి. అంటే ఒక వ్యవస్థలాగా పనిచేస్తది. అప్పుడు ఆడికి అర్థమైంది. దానికి యూనివర్స్ అని పేరు పెట్టాడు. సో, ఇప్పుడు మీకు యూనివర్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కదండీ! మానవుడు ఎక్కడికి వెళ్ళలేదు. వాటి చుట్టూ ఉన్న వాటిని
అబ్జర్వ్ చేసి వాటికి ప్రతి అబ్జర్వేషన్‌కి ఒక పేరు పెట్టాడండి. దట్స్ సో, మొత్తానికి ఆడు అర్థం చేసుకున్నాడు. ఇవన్నీ విడివిడిగా పనిచేయవు. సో, మొత్తం కలిసి ఒక వ్యవస్థలా పనిచేస్తాయని ఆడు అర్థం చేసుకొని దానికొక యూనివర్స్ అని పేరు పెట్టాడు. సో, ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. బ్రహ్మ ఎవరు? ఇప్పటివరకు మనం యూనివర్స్ గురించి మాట్లాడుకున్నాం గదా! అప్పటి పురాణాలలో యూనివర్స్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి బ్రహ్మ అనే పేరు పెట్టారు. సో, ఇప్పుడు సరస్వతి ఎవరు? సరస్వతి అంటే ఇప్పుడు బ్రహ్మ వాళ్ళ కూతురు గురించి అనే మాటొచ్చింది గదండీ! వాళ్ళ కూతురి పేరు సరస్వతి. ఈమె ఎవరు? ఎప్పుడు వచ్చింది? సో, ఇప్పటి వరకు మనం ఈ 5 పేర్లు కలిస్తేనే యూనివర్స్ అన్నాం. ఇందులో ఐదో పేరొచ్చేసి లాస్ అండి. ఈ లాస్‌నే సరస్వతి అంటారు. అప్పటి పురాణాల్లో ఈ లాస్‌ని అర్థం అవ్వడానికి సరస్వతి అని పిలిచారు. సో, బ్రహ్మ ఎవరో తెలిసింది. సరస్వతి ఎవరో తెలిసింది. అయితే బ్రహ్మ, సరస్వతి వీళ్ళిద్దరూ ఫాదర్, కూతురు ఎలా అయ్యారు? అప్పటి పురాణంలో వాళ్ళ కమ్యూనికేషన్ కోసం కథల భాషలుగా చెప్పుకున్నారు. యూనివర్స్ నుంచే లాస్ వచ్చింది. అంటే బ్రహ్మ నుంచే కదా సరస్వతి వచ్చింది అని స్టోరీ టెల్లింగ్ లాంగ్వేజ్‌లో చెప్పుకున్నారు. సో, ఇది శరీరక సంబంధం గాదు. బయాలజికల్‌గా రిలేషన్‌షిప్ కూడా కాదు. ఇది కేవలం యూనివర్స్ అనే కాన్సెప్ట్‌ని అర్థం చేయడానికి ఇది వాడిన ఒక భాష మాత్రమే అండి. అంటే స్టోరీ టెల్లింగ్ లాంగ్వేజ్. జస్ట్ ఇది ఒక భాష మాత్రమే. అంటే ఆ కమ్యూనికేషన్ కోసం అర్థం అవ్వడానికి. మీకిప్పుడు బ్రహ్మ, సరస్వతి వాళ్ళిద్దరూ ఫాదర్ అండ్ కూతురు ఎలా అయ్యారో అర్థమైంది కదా! జస్ట్ అప్పటి పురాణంలో కమ్యూనికేషన్ కోసం అర్థం చేసుకోవడానికి ఇది ఒక వాడిన ఒక భాష మాత్రమే అండి. సో, ఫైనల్‌గొచ్చేసి ఇంకా అలా కాలం ముందుకు వెళ్తూ అంటే కాలం గడిచే కొద్దీ ఈ కాన్సెప్ట్‌ని హిస్టరీ అని అనుకోవడం జరిగింది. అంటే బ్రహ్మ, సరస్వతి దేవుళ్ళని బ్రహ్మ, సరస్వతి ఫాదర్ అండ్ కూతురని లేదా బ్రహ్మ, సరస్వతి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని పిల్లలు కన్నారని ఇలా తప్పుగా ఎవరికి నచ్చే విధంగా అనుకుంటున్నారండి. సో, ఒకటే ఒక కాన్సెప్ట్‌ని హిస్టరీ అని మార్చడం వల్ల మొత్తానికి యూనివర్స్ అనే కాన్సెప్టే మారిపోయిందండి మొత్తానికి. అంటే జస్ట్ ఇది కాన్సెప్ట్ మాత్రమే అండి. కాన్సెప్ట్ వేరు, హిస్టరీ వేరు. కాన్సెప్ట్ అంటే ఒక ఆలోచన. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం. హిస్టరీ అంటే రియల్‌గా జరిగిన వాటిని చెప్పడం. సో, జస్ట్ ఈ కాన్సెప్ట్‌ని హిస్టరీ అని అనుకోవడం వల్ల మొత్తానికి బ్రహ్మ, సరస్వతి ఒక దేవుళ్ళు వాళ్ళకు ఫాదర్ అండ్ కూతురు పెళ్లి చేసుకొని పిల్లలు కన్నారు. ఇలా టోటల్‌గా ఎవరికి నచ్చే విధంగా తప్పుగా అనుకుంటున్నారండి. ఇంకా ఈ కాన్సెప్ట్‌నే మారిపోయిందింక. 10 మందిలో నలుగురు తప్పుగా వాళ్ళకి నచ్చే విధంగా చెడుగా ప్రచారం చేస్తారండి. అందులో ఆరుగురు నమ్ముతారు. ఈ ఆరుగురిని నమ్మడం వలన అలా కాలం గడిచే కొద్దీ తర్వాత ఉన్న జనరేషన్ ఇది నిజమే అని నమ్ముతారండి. మీకొక రియల్ స్టోరీ చెప్తానండి. నాకు ఈ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ నాకసల జీరో నాలెడ్జ్ అండి. వీటి గురించి నాకు తెలియదు. కాకపోతే దేవుడు ఉన్నాడు. ఒక నాకొక నమ్మకం ఉందండి. ఈ నమ్మకాన్ని మీరు భక్తి అనుకోండి. ఈ భక్తిని అవతలోడు ఒక వీక్‌నెస్ అనుకోని నాకు ఒక దాని గురించి చెప్పడం జరిగిందండి. కైలాస్ పర్వతం అని కొండ ఉంది కదండీ! వీడు నాకేం చెప్పాడంటే, "అరేయ్! కైలాస పర్వతం ఉంది. ఆ కొండ మీద ఇంకెవ్వరు ఎక్కలేరు మనుషులు. ఎందుకంటే ఆ కొండ మీద దేవుడుంటాడు. సో, కొండ మీదకెక్కితే అక్కడ అందరూ చనిపోతారు. అంటే ఎవరు ఎక్కలేరింక. ఎందుకంటే అక్కడ దేవుడున్నాడని." సో, యాక్చువల్లీ నాకు వీ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ వీటి గురించి జీరో నాలెడ్జ్ అని చెప్పాను కదండీ! జస్ట్ ఒక నమ్మకం నాకు. సో, ఇలా చెప్తే నాలాంటోడు ఏం చేస్తాడు? "యమ్మ! నిజంగా ఉంది దేవుడని" నేను బ్లైండ్‌గా నమ్మేస్తాను ఆడు చెప్పిన మాట. ఆ తర్వాత నేను ఆ కైలాస పర్వతం గురించి తెలుసుకున్నానండి. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఒక ఊర్లో ఒక కొండుంది. అక్కడున్న ప్రజలు ఆ కొండను చాలా పవిత్రంగా చూసుకుంటారు. చాలా పవిత్రం. సో, అంత పవిత్రంగా చేసుకున్నప్పుడు అంటే అదొక పవిత్ర ఆలయం అనుకోండి. సో, అలాంటి ఆలయంలో మనం ఎలాంటి తప్పు పనులు చేసేసి మనకు నచ్చే విధంగా ఉంటే కుదరదు కదా! సో, అలాంటి పవిత్ర ఆలయంలో మనకు నచ్చే విధంగా కాకుండా, ఆ పవిత్ర ఆలయంకి మనం రెస్పెక్ట్ అన్నది ఇవ్వాలి అవమానించకుండా. సో, ఇప్పుడు ఏంటంటే అవతలోడు నాకు ఇలా స్టోరీ చెప్పడం వల్ల నేను అది నిజమని నమ్మేసాను కదా! నేను గుడ్డిగా నమ్మేసి అది అవతలోళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇట్లానే అండి ప్రజలు కూడా ఆ తప్పుగా చెప్పినోళ్ళు ఆ 10 మందిలో నలుగురు తప్పుగా చెప్తారు. అందులో ఆరుగురు నమ్ముతారు.
ఆ ఆరుగురిలో నేను ఒక్కడినండి. అంటే ఇప్పుడు స్టోరీ అది చెప్పిన స్టోరీ నమ్మేసాను గదా! నేను గుడ్డిగా నమ్మేసాను. ఈసారి నుంచి నేను ఇలా గుడ్డిగా నమ్మకుండా అది నిజమా? అబద్ధమా? కల్పితమా? ఈ మూడిట్లో ఏదో ఒకటి అయ్యుంటది. సో, ఆ క్లారిటీ నేనన్నది తెలుసుకుంటాను. ఎందుకంటే మనలో ఉన్న భక్తిని, నమ్మకాన్ని అవతలోళ్ళు అది వీక్‌నెస్‌గా తీసుకొని ఏవేవో కథలు చెప్పడం జరుగుతాయి. సో, మనం ఏది నమ్మకూడదు. అది నిజమా? అబద్ధమా? కల్పితమా? అనేది మనం తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితేనే లైకు, షేరు, కామెంటు, ఒక సబ్‌స్క్రైబ్. ఏదో విధంగా ఏదో ఒకటి చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకేమైనా ఏదైనా స్టోరీస్ మీకు డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఆ స్టోరీస్ గురించి తెలుసుకొని అది నిజమా? అబద్ధమా? కల్పితమా? మీకొక క్లారిటీ ఇస్తాను. సో, ఇంకా ఫైనల్‌గా మీకు నచ్చితే వీడియోని సపోర్ట్ చేయండి.